ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం, పోలీసుల ఉక్కుపాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు గల్లావట్టి లాక్కెళ్లి దౌర్జన్యం. కొనసాగుతున్న నిరుద్యోగ ఆందోళనలు, కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులకు చుట్టుముట్టి పోలీసులు. పిడిగుద్దులు, మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు. మీడియా స్వేచ్ఛను కాలరాస్తారా? జర్నలిస్టుల అరెస్టులు సరికాదు, వార్తలు కవర్ చేయడం వారి తప్ప. రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం. మాజీ మంత్రి హరీష్ రావు గారు నమస్కారం సార్, బాగున్నారా? అంతకుముందు మీరు చేసింది కూడా గదే సార్. అంతకుముందు మీరు కూడా గిట్లనే జర్నలిస్టులను ఇన్సల్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినప్పుడు, మీ కేటీఆర్ అడ్డమైన కేసులు పెట్టించినప్పుడు మరి మీరు అప్పుడు ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలే? అప్పుడెందుకు నమస్తే తెలంగాణ ఇప్పుడు రాస్తుంది? మా బాధ ఏంటంటే అప్పుడెందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీ నమస్తే తెలంగాణ ఎందుకు రాయలే? మీకు డప్పు కొట్టే వార్తలు తప్ప ఆత్మహత్యల గురించి ఎందుకు రాయలే? లాటరీ ఛార్జీల గురించి ఎందుకు రాయలే? మా మీద మీ ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే అని అడగాలనిపిస్తుంది సార్. అందుకే అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడడం కరెక్టే ప్రతిపక్ష నాయకుడిగా, కానీ అప్పుడు బుద్ధి ఏమైంది? ఇకనైనా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మీకు బుద్ధి రావాలా? ఏం తప్పు చేయొద్దో మీకు తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? సో మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలు పేపర్ పెట్టినప్పుడు ప్రజా సమస్యలు ఆ పేపర్లో ఎత్తి చూపించాలి. మీ ప్రభుత్వం వస్తే ఒకలా, ఇంకో ప్రభుత్వం వస్తేలా ఇంకోలా కాదు. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్. అమెరికాకు పారిపోతుండగా బెంగళూరు పట్టుకున్న పోలీసులు. అమాస చీకట్లో బడి నిద్ర. భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే, రైతులతో స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలంట. డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా. 15 మంది ఐపీఎస్ల బదిలీ. గ్రే హౌన్స్ అదనపు డీజీపీగా స్టీఫెన్ రవీంద్ర. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివి ఆనంద్. 5 విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు. విద్యార్థులు లేని పాఠశాలకు బదిలీ. రంగారెడ్డి విద్యాశాఖ నిర్వాకం. బీసీ సంక్షేమ శాఖలో ఇష్టారాజ్యంగా పోస్టులు. అర్హత లేకుండా అదనపు బాధ్యతలు. అదానికి ఎట్లిస్తారు? హైదరాబాద్ పాత బస్తీ పవర్ అదానికి ఇవ్వద్దు. నష్టాల సాకుతో ప్రైవేటీకరించడం సరికాదు, తెలంగాణ పవర్ చేసి నాయకుల డిమాండ్. గురుకుల బదిలీలో రచ్చ. కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం. అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన. పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత. బదిలీ కావాలంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు ధోరణి. ఖాళీల్లో తప్పులు. రాత్రికి రాత్రే జోన్ల మార్పు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ. బదిలీలో గందరగోళం. టీచర్ల పడిగాపులు. సార్ ఏం సార్ మరి ఏ విషయంలో న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు? సో డిఎస్సి ఆస్పిరెంట్స్ మాకు ఇంకా 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 కాల్ చేస్తూనే ఉన్నారు, కాల్ చేస్తూనే ఉన్నారు. సో కానీ ఎన్ని కాల్స్ అని మేము లిఫ్ట్ చేయగలుగుతాము? మీరు కాల్ చేసినా కాల్ చేయకపోయినా ఓకే టీవీ మీకు మద్దతుగా ఉంటుంది, ఖచ్చితంగా మద్దతుగా ఉంటుంది. ఎంత దాకా అయినా ఇష్యూని తీసుకెళ్తాం, ఎంత దాకా అయినా కొట్లాడతాం, మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాము, ఖచ్చితంగా సీఎంఓ దృష్టికి తీసుకుపోతూనే ఉంటాము. సో ఇందాక కొంతమంది హైకోర్టులో స్టే తీసుకురమ్మని హైకోర్టులో కేసు ఏమని అడిగారు, కానీ మీకున్న సమయంలో కేసు వేస్తే ఎన్ని రోజులు ఆగుతుంది ఇది కేసు? ఈ లోపల మీ ఎగ్జామ్ కూడా అయిపోతుంది కదా. అయినా కానీ మాకు తెలిసినటువంటి అడ్వకేట్స్ తోటి, మన లీగల్ అడ్వైజర్స్తో కూడా మేము మాట్లాడి ఒకసారి సరైన డెసిషన్ తీసుకుంటాము అని చెప్పి మరొకసారి కూడా మాట్లాడుతూ ఉంటున్నారు మేడం. అసలు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మాకు అని అంటున్నారు. హలో, యా అవునండి, లైవ్లో ఉన్నాం, చెప్పండి మేడం. మేము డిఎస్సి ఆస్పిరెంట్ మేడం. ఓకే, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి మేడం. మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే మా రేవంత్ రెడ్డి గారి డిస్ట్రిక్ట్ అంతే కదా? మరి మీకు స్పెషల్ ఏం లేదా అండి? మీ మహబూబ్నగర్ జిల్లా అంటే మరి రేవంత్ రెడ్డి గారు మీకు సపరేట్గా పెట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తున్నారంటారా? డిఎస్సి పోస్ట్పోన్. మేము హౌస్ వైఫ్ మేడం, మాకు బయట అంతా తెలియదు మేడం. అవును, సో మీరు హౌస్ వైఫే. సో మీరు ఇప్పుడు హౌస్ వైఫ్గా మీరు చేశారు, నేను అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. దీన్ని రాజకీయ నాయకులు ఖచ్చితంగా కొంతమంది పార్టీ వాళ్ళే ఇదంతా కూడా చేయిస్తూ ఉన్నారు. సో సామాన్యులు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని ఎవరు అడగట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు మేడం. మాకెట్లా తెలుసు మేడం? మాకు ఏ పాలిటిక్స్ తెలుసు మేడం? మాకు ఏ పాలిటిక్స్ గురించి మాకు తెలియదు. లాస్ట్ 2012 లో మాకు డైట్ అయిపోయింది. అప్పటి నుంచి 2017 లో డిఎస్ వేసిండు కేసీఆర్. అప్పుడు తక్కువ పోస్టులతో వేసిండు 8,000 చిల్లర. అప్పుడు పాయింట్లోనే డిఎస్సి కోల్పోయిన వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ దిగే టైంలో మాకు హెవీ సిలబస్ పెట్టింది ఎస్జిటి వాళ్ళకి. ఎస్జిటి వాళ్ళ సిలబస్ ఎట్లా ఉంటుంది అంటే సివిల్స్ వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు రాస్తారు చూడండి, అలా ఉంది సిలబస్. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పర్స్పెక్టివ్ ఇలాంటి సబ్జెక్ట్స్ మొత్తం చదవాలి. పర్స్పెక్టివ్ లో కూడా మళ్ళీ ఫిలాసఫీ, సైకాలజీ అని హెవీగా పెట్టిండు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ కంటిన్యూషన్ గా అదే సిలబస్ పెట్టి నోటిఫికేషన్ చేంజ్ చేసిండ్రు మేడం. ఆ సిలబస్ ఇప్పుడు 6 months కూర్చున్నా కూడా సరిపోదు మేడం. అట్లాంటిది ఎగ్జామ్ మధ్యలో టెట్ పెట్టారు. అమ్మ ఇప్పుడు ఇవాళ గత కొంతకాలంగా ఇది నడుస్తూనే ఉంది, అడుగుతూనే ఉన్నారు, రోడ్లకు ఎక్కుతూనే ఉన్నారు. వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు. ఇవాళ హాల్ టికెట్స్ కూడా ఇస్తున్నారని తెలిసింది. మాకు ఎగ్జామ్ ఇంకా 19th ఉంది మేడం. ఈ టైంలో మాకు రివిజన్ కంప్లీట్ అవ్వదు. ఓకే ఎట్లా మేడం? సో హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఎట్లా మేడం అంటే, కొంతమంది హైకోర్టులో స్టే తీసుకురమ్మంటున్నారు, కేసు వేయమంటున్నారు. కానీ ఇవాళ హాల్ టికెట్స్ పెట్టుకొని ఇప్పుడు హైకోర్టులో కేసు వేసినా సరే మనకు తెలుసు మన కోర్టులు ఇమీడియట్గా ఏవి కూడా అంత ఫాస్ట్గా నడవవు కేసులు. ఈ లోపల మీ ఎగ్జామ్ కూడా అయిపోయి ఉంటుంది. అయితే గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలా. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మీ పట్ల ఇట్లా చేస్తున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు వాళ్ళు పోస్ట్పోన్ చేయడం వల్ల వాళ్ళ ఆస్తులు పడిపోవు, ఆస్తులు కరిగిపోవు. మీరు పోస్ట్ అడగట్లేదు, ఏం అడగట్లే. జస్ట్ ఎగ్జామ్ టైమింగ్ మార్చండి. మేము హౌస్ వైఫ్లం ఉన్నాం, మహిళలం ఉన్నాం, సిలబస్ చాలా ఉంది, సైకాలజీ సబ్జెక్ట్ చాలా కష్టము అని చెప్పి మీరు మీ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళేమో లేదు ఇది రాజకీయ నాయకులు చేయిస్తున్నారని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏ రకంగా అసలు మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? మీరు ఇన్ని రోజులు చదవలేదా అని ఇంకొంతమంది ఇప్పుడు నా లైవ్లో వేరే వాళ్ళు కూడా కమెంట్స్ పెడుతున్నారు. ఇన్ని రోజులు చదవలేదా, ఇన్ని రోజులు ఏం చేశారు, వాళ్ళు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లకు పోయినారు కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని ఎందుకు పెడుతున్నారు అని కొన్ని రకరకాల అభిప్రాయాలు లైవ్లో కమెంట్స్ పెడతా ఉన్నారు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని వాళ్ళము కూడా ఉంటాం మేడం. మేము ఇన్ని రోజులు కేసీఆర్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ వేస్తలేరు అని మేము ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటూ వచ్చినాం. ఓకే, ఏప్రిల్ వరకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసినాం. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అందుకు అప్పటి నుంచి మేము ఇంట్లో నుండి ప్రిపేర్ అవుతున్నాం మేడం. ఓకే, సో ఇదండి విషయం. నేను అందుకే స్పెసిఫిక్గా నేను ఇప్పుడు ఈ అమ్మాయిని అడగడం జరిగింది. సో ఇన్ని రోజులు ప్రైవేట్ స్కూల్స్లో వీళ్ళు పనిచేసిరు, వీళ్ళు ఖాళీ ఉండలేరు కదా, చదువుకుంటున్నారు, పని చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జామ్స్ మీరు అనౌన్స్ చేసిరో అప్పటి నుంచి ఏప్రిల్ నుంచే వీళ్ళు అడుగుతున్నారు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని. మీరు ఇంకా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంకా 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 వీళ్ళని ఇంకా మీరు పరీక్షిస్తూ ఉన్నారు? 19వ తారీఖు ఎగ్జామ్ అంటే వీళ్ళకి ఇప్పుడు నాకు లైవ్లో కాల్ చేసి ఎగ్జామ్ కోసం చదువుకుంటారా? నాలాంటి వాళ్ళకి లైవ్లో కాల్ చేసి ఇంకా మాట్లాడి ఇంకా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, బాధపడతా ఉన్నారు. కాల్ చేసింది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్త కాదు, హౌస్ వైఫ్, మీ మహబూబ్ నగర్ జిల్లా. అమ్మ మీ పేరమ్మా? మా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి హౌస్ వైఫ్, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసి మానేసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి సాదా సీదా ఒక మహిళ హౌస్ వైఫ్ మనకి కాల్ చేసింది. ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళు కూడా హౌస్ వైఫ్సే. వీళ్ళ తరపున మీరు పెద్దన్నగా ఆలోచించాలి కదా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచించాలి కదా వీళ్ళ తరపున. వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మీరు ఎట్లాగో ఎగ్జామ్స్ రాయలేదు, ఎగ్జామ్స్ రాస్తే ఆ పెయిన్ తెలుస్తుంది. ఎంత చదువు లాస్ట్ మినిట్ వరకు మళ్ళీ ఏదో డౌట్ ఉంటుంది. 1 మార్క్ పోయినా వీళ్ళ భవిష్యత్తు పోయినట్టే. సో దయచేసి ఇక్కడైనా ఆలోచించండి. ఫైనల్గా మీరు ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డి గారికి? పోస్ట్పోన్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఏ సినారియోస్ చూసినా వీళ్ళు మొండి పట్టుదల పడుతున్నారు. మేము ఏమైనా చేసుకోండి, మేము పోస్ట్పోన్ చేయము. వీళ్ళు ఎందుకు పోస్ట్పోన్ చేయట్లేదు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే పోస్ట్పోన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకు వాళ్ళు ఇంకా పోస్ట్పోన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు ఏందో పొలిటికల్ గా ఇష్యూ చేస్తున్నారని అనుకుంటారు, కానీ మాకు ఏ పొలిటికల్ వాళ్ళతో మాకు సంబంధం లేదు మేడం. ఇది మా ఫ్యూచర్ మేడం. సో ఇది మీ ఫ్యూచర్ కాబట్టి పొలిటికల్ లీడర్స్తో సంబంధం లేదు. మాలాంటి వాళ్ళ కోసం ఆలోచించి పోస్ట్పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అవును మేడం.
ఎస్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. యా, సో దయచేసి మీరు చూడండి ఎన్ని మిస్డ్ కాల్స్ అంటే ఎన్ని కాల్స్ సరి వీళ్ళందరూ డిఎస్సి ఆస్పరెన్సే కాల్ చేసిన వాళ్ళందరూ. హలో 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 నమస్తే, ఎవరండి? మేడం, మేము జనగాం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు హంస మేడం, నేను డిఎస్సి ఆస్పిరెంట్స్ మేడం. జనగాం డిస్ట్రిక్ట్ నుంచి హంస. అవును మేడం. హంస, నీకు నచ్చిందా ఈ హింస? నచ్చట్లేదు మేడం, నచ్చకనే కదా మేడం నేను కూడా ఒక హౌస్ వైఫ్ మేడం, చదువుకోవడానికి అసలు టైం లేదు. కొత్తగా అసలు వాడిని టెట్ ఎవడేయమన్నాడు మేడం? ఎవడడిగింది? ఎందుకు వేసిండు? సరే వేసినోడు మరి డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలిగా మేడం. ఆ సీఎం వాడు ఎడ్యుకేటెడే కదా. అవును అవును, ఆ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇట్లా ఎందుకు చేస్తున్నాడు మేడం? అసలు వాడు మన చెప్పు తీసుకొని కొట్టాలి. అమ్మ, ఎందుకు ఇంత ఆవేశం? ఇంత ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలనడం కరెక్టా అంటారా? కరెక్టే మేడం. ఇప్పుడు మేము 3 లక్షల మంది ఉన్నాం మేడం. 3 లక్షల మందిని ఒక్కొక్క ఆస్పిరెంట్స్ అందరూ వీడియో కాల్ చేస్తున్నారు, మేము చచ్చిపోతామని చెప్పి సూసైడ్ నోట్స్ కూడా రాసి ఇట్లా చేస్తున్నప్పుడు కొంచెం కూడా కనికరం అనేది ఉండాలి కదా మేడం. మీకోసం ఆలోచించి మార్చొద్దా మేడం? డెఫినెట్గా మార్చాలి. మీరేమనుకుంటున్నారు హంస? మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఇంత మొండి పట్టుదల ఖచ్చితంగా మీరు రాయాల్సిందే అని కాంగ్రెస్ ఎందుకు చెప్తుంది? దీని వెనకాల వాళ్ళ స్వార్థం ఏమైనా ఉందా? లేకపోతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల వాళ్ళకేమైనా ఇబ్బంది కలుగుతుంది, అట్లాంటిది ఏమైనా ఉందని అనుకుంటున్నారా మీరు? మేడం, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకి కలిగే అసలు ఇబ్బంది ఏది కూడా, ఏ ఇష్యూ కూడా ఉండలేదు. 100% ఖచ్చితంగా జాబ్లు అనేవి అమ్ముకుంటున్నారు మేడం. అట్లా అమ్ముకొని వాళ్ళ లొసుగులు కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు డిఎస్సి ఆస్పిరెంట్స్ ని ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు మేడం. కనీసం పోలీస్ వాళ్ళకైనా కూడా వాళ్ళు కూడా ఒకప్పుడు అన్ఎంప్లాయ్మెంటే కదా మేడం. మరి ఇట్లాంటి నిరుద్యోగులను ఎందుకు మేము కొట్టాలి అని చెప్పి ఉండొచ్చు కదా మేడం. అట్లా ఎట్లా పడితే అట్లా జర్నలిస్టులు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని కొట్టడం, తిట్టడం, తీసుకుపోయి స్టేషన్ వేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? మేము ఊర్లలోకి వచ్చి మా అమ్మ వాళ్ళతో చెప్పినాం, అమ్మ కేసీఆర్ కి వేయొద్దమ్మా ఈసారి ఓటు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వేస్తే 25,000 మెగా డిఎస్సి వేస్తా అంటున్నామ్మా, ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుందమ్మా అని చెప్పి మేము మా అమ్మ వాళ్ళ కాళ్ళు, మా తాతల, మా బాపమ్మల కాళ్ళు, అందరి కాళ్ళు మొక్కి మేము వేయించుకున్నందుకు ఈ రోజు ఆయన కాళ్ళు మొక్కించుకునే కాడికి తెచ్చుకుంటున్నాడు మేడం డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరినీ. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అందరూ ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా లేరు, వాళ్ళేమో ఖచ్చితంగా రాయాలనుకుంటున్నారు. మేము మాట్లాడినా, మీడియా మాట్లాడినా మాట్లాడొద్దంటుంది, అయినా సరే మాట్లాడుతున్నాం, అయినా సరే క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంది? నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏముంది మేడం? మేము అందరం చెలవు ఢిల్లీ, లేదంటే ఇంకా కోర్టులో కేసు అయినా వేస్తాం మేడం. మేము దేనికైనా వెనకాడం మేడం. సో మీ తరపున మీకు ఎవరైనా అడ్వకేట్ కావాలంటారు మీరు కేసు వేయడానికి? అంతేగా మేడం. ఎవరైనా ముందుకు రావాలంటారు? సురేష్ యాదవ్ అన్న చేస్తుంటే ఆయన తీసుకుపోయి స్టేషన్ లో పెట్టారు, మైపాలన్న తీసుకుపోయి స్టేషన్ లో పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? మొన్న ఒక అతను కూడా నిన్ననే ఏమంటారు ప్రెస్ వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. అవును. ఇట్లా చేస్తుంటే మాలాంటి నిరుద్యోగులు మేము ఏం చేయగలుగుతాం మేడం? మీలాంటి వాళ్ళనే అట్లా తీసుకుపోయి స్టేషన్ చేస్తుంటే మాలాంటి వాళ్ళు మేము ఏం చేయగలుగుతాం? ఎస్ సార్. రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? అండ్ ఇప్పుడు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ కాల్ వెయిటింగ్, మిగతా వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి ఒక ఫోన్ ఇచ్చి మీ ఇష్యూస్ కోసం కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇస్తే కనుక ఎన్ని కాల్స్ వస్తే ఎన్ని ఆన్సర్ చేయగలుగుతారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మానవత్వ కోణంతో కలెక్టర్ ఆలోచించండి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు రైతుల గురించి. మరి మీకెందుకు వీళ్ళ పట్ల అక్కస్సు ఉన్నది? మీరెందుకు వీళ్ళ పట్ల చిన్నచూపు చూస్తూ ఉన్నారు? మరి మీకెందుకు మానవత్వం లేదు? మీకు నాకు తెలిసి మీకు అందరు తమ్ముళ్ళే ఉన్నట్టున్నారు, అక్కలు ఉన్నారో లేవో తెలియదు, మాకు ఆడబిడ్డలు ఉన్నారు. మాలాంటి ఒక బిడ్డ ఉందిగా మేడం తనకి. కరెక్ట్. మా బిడ్డ లాంటి వాళ్ళే అని ఒక్క ఛాన్స్ ఇస్తే ఏమైతుంది మేడం? ఎగ్జామ్ రాసేది మేము, సమయాన్ని అడిగేది మేము అడుగుతుంటే వాళ్ళందరికీ ఏం బాధ అవుతుంది మేడం? ఎస్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఒకసారి వినండి, వీళ్ళ బాధ వినండి. సో మేము లైవ్లో ఉన్నాము, వీళ్ళందరూ కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉన్నారు. చెప్పండి. మాకు రేవంత్ గారు అంటే మాకు ప్రేమే మేడం. ఆయన కోసం పోరాడి మేము గెలిపించుకున్నాము. 1.5 తోనో 1.7 తోనో ఓన్లీ నిరుద్యోగులు ఓటేయడం వల్లనే తను గెలిచిండు. కానీ నేను ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే ఒక్కొక్కరు ఎంతగానో బాధపడుతున్నారు మేడం. ఒక అతను అయితే కాళ్ళ మీద పడిండు మేడం, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద, మమ్మల్ని ఎందుకు ఇట్లా అడ్డగిస్తున్నారని చెప్పి. అంటే పిలిచి మాట్లాడితే అయిపోతుంది కదా హంస? పిలిచి మాట్లాడితే అయిపోతుంది కదా మేడం. అందుకోసం అని చెప్పి నేను సీఎం గారిని అట్లా అన్నా. నేను
ఇట్లా ఈ మాటకైనా తను రెస్పాన్స్ అయ్యి ఈ రోజుకైనా కూడా తను డిఎస్సి వాయిదా వేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి తగిన న్యాయం చేకూరుస్తాడన్న ఉద్దేశంతో అనాల్సి వచ్చింది మేడం. ఆయన అంత పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఎక్కడో కుమారి ఆంటీ వంట చేసుకుంటేనే పోలీసులు ఇబ్బంది పెడితే ఆమెకి రెస్పాండ్ అయిన వాళ్ళు ఇంత జరుగుతుంది, మీడియాలో ఇన్ని చూపిస్తున్నారు, ఇన్ని ఫాలో అవుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కారణం కూడా సోషల్ మీడియా టీమే వాళ్ళకి. ఓకే, సో ఇవన్నీ చేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు అనడం ఏమాత్రం అసలు తెలిసి కూడా కావాలని చేస్తున్నారు అంటే సో వాళ్ళు ఏమనుకుంటున్నారనే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ బల్మూర్ వెంకటికి ఇంకా ఈ చెనగాని దయాకర్ గారికి వీళ్ళకి తెలుసా మేడం డిఎస్సి సిలబస్ ఎంత ఉన్నది, అసలు ఏం చదవాలి అని చెప్పి? వాళ్ళ మొక్కలకు చదవచ్చా మేడం? ఈ ఆకునూరి మురళి గాని ఇంకా ఇప్పుడు ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ గాని వీళ్ళందరూ ఏం చేశారు మేడం? ఆ రోజు కాంగ్రెస్ గెలవడానికి బాగా మాట్లాడారు. ఈ రోజు నిరుద్యోగుల తరపున ఎందుకు మాట్లాడట్లేరు మేడం? వాళ్ళు ఎందుకు లోపలికి పోయి దాచుకుంటున్నారు? కరెక్ట్. ఏం ఆశించి దాచుకుంటున్నారు వాళ్ళు? అంటే సీఎం దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన పదవులు ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళ కోసం మన నిరుద్యోగులను చంపుతారా మేడం? ఇప్పుడు ఏ ఒక్కరన్నా టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు వచ్చి మాట్లాడితేనేమో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు ఇద్దరి మధ్యలో నలగాల్సింది మేము నిరుద్యోగులం నలిగిపోతున్నాం మేడం. బుక్ ముంగడ పెట్టుకుంటే అసలు ఏం బుర్రకు కూడా ఎక్కట్లేదు మేడం. అసలు ఏమన్నా ఇస్తాడేమో డిఎస్సి పోస్ట్ పోన్ లాంటిది ఏమన్నా ఇస్తాడేమో అని చెప్పి ఎప్పుడు న్యూస్ చూడడమే సరిపోతుంది మేడం. అవును, బాధపడకండమ్మా. లాస్ట్ మినిట్ వరకు కూడా ట్రై చేద్దాము. ఖచ్చితంగా మేము కూడా ఈ లైవ్లో అనౌన్స్ చేస్తున్నాము. సో వీళ్ళందరి తరపున హైకోర్టులో కేసు వేయడానికి ఒక అడ్వకేట్ కావాలి. సో దయచేసి ఎవరన్నా ఉంటే వీళ్ళ తరపున కొట్లాడడానికి చెప్పండి. నిరుద్యోగులను చెప్పు తీసుకొని అది ఏమంటారు తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. టెట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆయనకు తెలుసా? ఒకసారి టెట్ ఎగ్జామ్స్ ఏం రాయమనండి మేడం, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. డిఎస్సి ఎగ్జామ్ కూడా తనను 20 days లో ప్రిపేర్ అయ్యి రాయమని అంటే తెలుస్తుంది ఆయనకు ఆ బాధ ఏందనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రిపేర్ అయ్యి చదివి రాయమంటావు ఎగ్జామ్. 20 days లో తను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్ గా తను కూడా ప్రిపేర్ అయ్యి చదివితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎస్ఏ మేడం, డిఎస్సి ఎస్సీ నాది బయో సైన్స్. నేను ఇప్పుడు 6th to ఇంటర్మీడియట్ వరకు చదవాలి మేడం. 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు. సో 15 రోజులు అది పాసిబిలిటీ కాదు. ఎట్లయితే ఇప్పుడు మళ్ళీ మేడం కొత్తగా మళ్ళీ పిఐ సిలబస్ ఎవరు మార్చమన్నారు మేడం? సిలబస్ మార్చిరా? పిఐలో సిలబస్ మొత్తం మార్చారు మేడం. ఎవరు మార్చారు? గత ప్రభుత్వం మార్చిందా, ఈ ప్రభుత్వం మార్చిందా? ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా బుక్ తీసుకుంటే మార్చింది మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వమే మేడం మార్చింది. మాకు సిలబస్ మారుస్తున్నాం అన్న సంగతి చెప్పారు. అమ్మా ఇక్కడ నేను ఒక క్వశ్చన్, ఇందాక నాకు కాల్ చేసిన అమ్మాయికి కూడా నేను అడిగిన, విజయలక్ష్మి అనుకుంటా కాల్ చేసింది. సో ఇప్పుడు నిన్ను కూడా నేను అడుగుతా ఉన్నానమ్మా, ఒక్కటే చెప్పండి. కొంతమంది కమెంట్స్ పెడతా ఉన్నారు ఏమని అంటే ఇన్ని రోజులు చదవకుండా ఏం చేసిరని అడుగుతున్నారు. మేడం ఇన్ని రోజులు చదవకుండా సరే మేము అట్లనే కంటిన్యూస్ గా ఉంది, మరి మధ్యలో టెట్ ఎందుకు వేసిండు? మళ్ళీ మేము ఈ బుక్స్ అన్ని పక్కన పెట్టి మళ్ళీ టెట్ కి ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ మేము టెట్ కి ప్రిపేర్ అయ్యాను. నువ్వు టెట్ వేయకుంటుంటే మేము అదే డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళం కదా. మళ్ళీ ఇప్పుడు ఈ టెట్ వెయిటేజ్ డిఎస్సి లో 20% అన్నాడు కాబట్టి ఇక కలుస్తాయేమో. ఒకవేళ ఈ మార్క్స్ వల్ల డిఎస్సి లో మేము ఫస్ట్ లో ఉంటే మాకు పోస్ట్ వస్తుందేమన్న ఆశ ప్రతి నిరుద్యోగికి ఒక ఆశ అనేది